అప్పుడు సిబిఐ మీద లేనటువంటి అభ్యంతరం, ఎంపీగా ఉన్నప్పుడు అడిగినప్పుడు లేనటువంటి అభ్యంతరము ఇప్పుడు ముఖ్యమంత్రి లాగానే ఎందుకు వచ్చిందో చెప్పాలా, అధికారం లాగానే ఎందుకు వచ్చిందో చెప్పాలి. అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, కాంగ్రెస్ పార్టీకి మాట్లాడము వెన్నతో పెట్టిన విద్యని మనం చేస్తా ఉన్నాను. నేను గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడిగాను సిబిఐ ఎంక్వైరీ చేయాలని. వాళ్ళు చేయలేదు, వాళ్ళు పోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అడిగాను, మీకు చిత్తశుద్ధి ఉంటే చేయించండి అడిగాను. మీరు గతంలో చేసినటువంటి డిమాండ్నే మళ్ళీ నేను పునరుద్ధరించాను. ఇది కొత్త డిమాండ్ కాదు, రేవంత్ రెడ్డి గారు చేసిన డిమాండే. దానికి నా పైన వ్యక్తిగతమైనటువంటి దూషణలకు దిగుతున్నారు. ఈ రకమైనటువంటి అహంకారము బీఆర్ఎస్ పార్టీకి చాలా రోజులు పట్టింది, కానీ వీళ్ళకి నెల రోజులు కూడా పట్టలే. నేను ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచన చేశాను. ప్రాజెక్టు గురించి చెప్పా, ప్రాజెక్టులో పొరపాట్ల గురించి చెప్పారు, ప్రాజెక్టులో ఏ రకంగా దుర్వినియోగం జరిగిందో చెప్పా, ప్రాజెక్టులో ఏ రకంగా ఇంజనీరింగ్ ఫెయిల్యూర్ అయిందో చెప్పా, ఏ రకంగా ప్రజాధనం దుర్వినియోగం అయిందో చెప్పి దానిపైన ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది, ఇది పెద్ద స్కాము అని ఒక నిర్మాణాత్మకమైనటువంటి సలహా మీరు గతంలో చెప్పినటువంటి మాటని నేను పునరుద్ధరిస్తుంటే అహంకారంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తిగతమైన దాడులకు దిగుతున్నారు. మీరు సిబిఐ ఎంక్వైరీ వద్దంటే, లేక జ్యుడిషియల్ ఎంక్వైరీ పేరుతో కాలాపన చేసి కేసీఆర్ను రక్షించాలనుకుంటే నేనేం చేయలేను దానికి. ఆ రోజు కానీ ఈ రోజు కానీ భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా మేము బీఆర్ఎస్ పార్టీతో లేదు. బీఆర్ఎస్ పార్టీతో కలిసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కలిసినటువంటి మంత్రివర్గంలో ఉన్నాడు. ఆయన బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంది మీరు, బీఆర్ఎస్ తో అధికారం పంచుకుంది మీరు, బీఆర్ఎస్ పార్టీని మెర్జీ చేసుకుందామన్నది మీరు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా మేము బీఆర్ఎస్ తోటి లేము. బీఆర్ఎస్ నాయకుడు మీ పార్టీలో పుట్టాడు, మీరందరూ కలిసి పరిపాలన చేశారు రాష్ట్రంలో, కేంద్రంలో బీఆర్ఎస్ తోటి కాంగ్రెస్ పార్టీ. మీరు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి కనీస నైతిక హక్కు లేదు మీకు. చిన్న ఆరోపణ చేస్తే కట్టగట్టుకొని అందరూ కూడా, నేను ఆరోపణగా సలహా ఇస్తే కట్టగట్టుకొని నా మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు.